ఒక విత్తనం శబ్దం లేకుండా పెరుగుతుంది, కానీ ఒక చెట్టు భారీ శబ్దంతో పడిపోతుంది. విధ్వంసంలో శబ్దం ఉంది, కానీ సృష్టించడంలో శబ్దం ఉండదు. అదే మౌనం యొక్క శక్తి. ఏ అడ్డంకులు నిన్ను ఆపలేవు, ఏ కష్టాలు నిన్ను ఆపలేవు. ముఖ్యంగా ఇతరులెవరూ నిన్ను ఆపలేరు. నిన్ను ఆపే ఏకైక వ్యక్తి మరెవరో కాదు, అది నీవే. ఎల్లప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి, ఒకరిలా ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. మిమ్మల్ని మీరు గుర్తించండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు నిర్మించుకోండి. ఇక చూడండి, ఇతరులు మిమ్మల్ని అనుకరించటం మొదలు పెడతారు. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు, నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నీవు నిరూపించుకోవడానికే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించటం కష్టమని. జీవితంలో ఆనందం యొక్క తలుపు మూసుకుంటే మరొకటి తెరుచుకుంటుంది. కానీ మనం తరచుగా మూసి ఉన్న తలుపు వైపు మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉంటాం. మన కోసం తెరవబడిన తలుపు మనకు కనిపించదు. 10 మంది మిత్రులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతటది నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ వస్తుందని గమనించాలి.